హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్దిస్ మరో ప్రపంచం. ఈరోజు అందరూ ఎంతో ఇష్టంగా తినే వెజ్ బర్గర్, అది కూడా నార్మల్ బన్తో బర్గర్ చేస్తున్నాను. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వెజ్ బర్గర్కి కావాల్సిన పదార్థాలు: బన్స్ 3, బంగాళదుంపలు 2, మైదా పిండి 3 టేబుల్ స్పూన్, పచ్చి బఠానీలు 1 టేబుల్ స్పూన్, నువ్వులు 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి తగినంత, నిమ్మకాయ జ్యూస్ 1 టేబుల్ స్పూన్, చీజ్, బటర్, క్యాబేజీ తురుము 1/2 కప్పు, క్యాప్సికమ్ తురుము 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, తరిగిన కొత్తిమీర 1/2 కప్పు, టమాటో స్లైసెస్, తరిగిన ఉల్లిపాయలు, టమాటో సాస్. ఇంకా స్టవ్ ఆన్ చేసేసి ఒక పాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి క్రష్ చేసి పెట్టుకున్నటువంటి బఠానీ 1/2 కప్ బఠానీలు, 1/2 కప్ క్యాబేజీ, 1/2 కప్ క్యాప్సికమ్, వెజిటేబుల్స్ అన్నీ 3/4 భాగం ఉడికించుకోవాలి. 1/2 కప్ క్యారెట్ వేసి బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు 1/2 కప్ కొత్తిమీర, ఆ తర్వాత 2 ఆలువలను ఉడికించి స్మాష్ చేసి పెట్టుకున్నది కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ నువ్వులు, రుచికి తగినంత ఉప్పు, కారం, మిరియాల పొడి కూడా వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్నది దించి చల్లార్చుకోవాలి. ఈ వెజిటేబుల్ మిక్స్ చల్లారాక బ్రెడ్ క్రబ్స్తో పాటు నిమ్మరసం కూడా కలుపుకోవాలి. ఈ పౌడర్ని కలపడం వలన ఇవి ఫ్రై చేసేటప్పుడు ఇరిగిపోవు. ఇప్పుడు మైదా పిండిలో నీళ్లు కలుపుకొని పెట్టుకోవాలి. ఎక్కడా కూడా గడ్డలు లేకుండా జారుగా కలుపుకోవాలి. తయారు చేసుకుని పెట్టుకున్న ఫ్యాటీస్ని మైదా మిక్సర్లో ముంచి ఆ తర్వాత బ్రెడ్ క్రబ్స్ పౌడర్తో జాగ్రత్తగా కోట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వీటిని ఒక ప్యాన్ తీసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసి 2 సైడ్స్ బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు బన్స్ని హాఫ్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను బర్గర్ బన్స్ తీసుకోలేదు, నార్మల్ బన్స్ మాత్రమే తీసుకున్నాను. ఒక ప్యాన్ తీసుకొని బటర్ వేసి ఈ బన్స్ని లోపల వైపు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. నార్మల్ బన్స్ని బర్గర్ బన్స్ లాగా కనిపించే విధంగా నేను ప్యాన్ పెట్టి బటర్ వేసి హాఫ్ నువ్వులు వేసి లైట్గా నువ్వులు అంటుకునేలా ఫ్రై చేశానండి. ఇప్పుడు ఇది చూడడానికి బర్గర్ బన్ లాగే కనిపిస్తుంది. ఇక లాస్ట్ స్టెప్కి వచ్చేసాము. ఒక బన్ తీసుకొని టమాటో సాస్ పూయాలి, అప్లై చేయాలి. దానిపైన ప్యాటీని పెట్టి ఆ తర్వాత చీజ్ స్లైస్ని కూడా పెట్టుకోవాలి. టమాటా మనము సర్కిల్గా కట్ చేసుకున్నటువంటి టమాటా స్లైసెస్ను, ఆనియన్ రింగ్స్ను పెట్టి మిరియాల పొడి స్ప్రింకిల్ చేసుకోవాలి. సో ఈ బన్నుకి కూడా టమాటో సాస్ అప్లై చేసుకోవాలి. సో రెడీ అయిపోయిందండి, మన వెజ్ బర్గర్ రెడీ అయిపోయింది. నార్మల్ బన్తో ఈ విధంగా తయారు చేసుకోవాలి. టేస్టీ అండి. డిఫరెంట్ టేస్ట్లన్నీ ఎట్ ఏ టైం తిన్నట్టుగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. బర్గర్ బన్స్తో కాకుండా నార్మల్ బన్స్తో కూడా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. అంటే డైలీ నార్మల్ బన్స్ అనేవి మనం మిల్క్లోనూ డైరెక్ట్గా తింటుంటాము. సో అలా కాకుండా కాస్త డిఫరెంట్గా ఉంటుందని నేను బర్గర్ బన్స్ లేకపోయినా ఈ బన్స్తో బర్గర్ చేశానండి, వెజ్ బర్గర్. సో మీరు ఒకసారి ట్రై చేయండి. నేను చేసిన ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.